వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 3 కంపెనీస్లో మనకి ఫ్రెషర్స్ వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కోగ్నిజెంట్ అలాగే ఆటోకాడ్ అనేక 3 కంపెనీలతో జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 జాబ్లకు సంబంధించిన అప్లై లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి స్టెప్ బై స్టెప్గా మనం డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి మనకి పాన్ ఇండియా వైజ్గా మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే 2020, 2021, 2022లో పాస్అవుట్ అయితే అయి ఉంటారో అది కూడా ఓన్లీ ఎంబీఏ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంది. సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించి ఎంబీఏ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మనకు రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి మెయిల్కి అయితే రిప్లై అయితే వస్తుంది, ఎగ్జామినేషన్ లింక్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే ఓపెన్గా ఉంది. టెస్ట్ డేట్ వచ్చి మనకి ఆన్ గోయింగ్లో ఇంకా డేట్లో మెన్షన్ చేయలేదు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి టు బి అనౌన్స్డ్ పోస్ట్ టెస్ట్ రిజల్ట్స్ అనేది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ అయితే ఆన్లో పెట్టుకునేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు 2 రకాల జాబ్స్ అయితే లిస్ట్ అయితే వస్తాయి. సో దాన్ని బట్టేసి మీకు నచ్చిన జాబ్కి అయితే ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. రెండవ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కోగ్నిజెంట్ నుంచి మనకి నాన్ వాయిస్ ప్రాసెస్లో ఫ్రెషర్స్ వాళ్ళకైతే ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ మనకి డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఉన్నాయి. కోగ్నిజెంట్లో 0 years అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ వాళ్ళే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ కోవిడ్ కూడా అంటే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రజెంట్ ఉంది. సో ఇక్కడ జాబ్ హైలైట్స్ కింద చూస్తే 24/7 షిఫ్ట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. అలాగే ఎనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కోగ్నిజెంట్ ఈజ్ హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ వాళ్ళకైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి కన్వర్జెంట్ యూజింగ్ ఎంఎక్స్ ఆఫీస్, పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటే చాలు. ఎందుకంటే ఇవన్నీ డేటా ఎంట్రీ జాబ్స్ కాబట్టి మీకు వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూసుకోవచ్చు. హై క్యాండిడేట్ కోగ్నిజెంట్ ఈజ్ హైరింగ్ ఫర్ 9 వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్, ఎనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. వెరీ గుడ్ కీబోర్డ్ స్కిల్స్, మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute విత్ హై అక్యురసీ ఈజ్ రిక్వైర్డ్. ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ టైపింగ్ వుడ్ బి అండ్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మీకు ఫర్దర్గా ఏదైనా ఫార్మల్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే అడ్వాంటేజ్ అయితే అవుతుంది. బట్ మినిమం 35 words per minute మీరు అయితే టైపింగ్ స్పీడ్ ఉండాలి. గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్, గుడ్ అనలిటికల్ స్కిల్స్, కన్వర్సెంట్ యూజింగ్ ఎంఎక్స్ ఆఫీస్, పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్, కస్టమర్ సెంట్రిక్, ఎబిలిటీ టు వర్క్ అక్యురేట్లీ అండర్ ప్రెజర్, గుడ్ టీమ్ ప్లేయర్, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో మనకి లొకేషన్ అయితే చెన్నై అయితే ఉంటుంది, రీలొకేట్ అనేది. సో ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది, షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. సో ఇక దీనికి సంబంధించి మనకి మీరు డేటా ఎంట్రీ అయితే చేయాల్సి ఉంది. జాబ్ అనేది మీ యొక్క జాబ్లో వచ్చేసి ఎడ్యుకేషన్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఈ ఎడ్యుకేషన్లో మీ దగ్గర ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ క్లారిటీగా మీరైతే ఇక్కడ చెక్ చేసుకొని ఒకసారి అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫర్దర్గా మీరు ఒకవేళ ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సైడ్కు మీకు అప్లై అయితే బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మీరు ఈ యొక్క కోగ్నిజెంట్ డేటా ఎంట్రీ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆటోకాడ్ అనేక సంస్థలో టెక్వేవ్ సంస్థ నుంచి మనకి డిజైన్ ఇంజనీర్ ట్రైనింగ్ కింద మనకి టెక్వేవ్ హైదరాబాద్ నుంచి అయితే మనకు ఈ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగే 2 లక్షల రూపాయలు పర్ యానం శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ లొకేషన్ అయితే మనకి వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై బటన్ అయితే కనిపిస్తుంది, దానికి ప్రెస్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గమనిస్తే మనకి ఆటోకాడ్ ట్రైన్డ్ ఫ్రెషర్స్, డిజైన్ ఇంజనీర్ ట్రైనీ జాబ్కి సంబంధించి లొకేషన్ వచ్చి మనకి జాబ్ లొకేషన్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఓన్లీ డిప్లొమా క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా డిప్లొమా సివిల్ కావచ్చు, డిప్లొమా త్రిబుల్ కావచ్చు, డిప్లొమా మెకానికల్, ఓన్లీ డిప్లొమా క్యాండిడేట్స్ క్యాన్ బి కన్సిడర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బీటెక్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇతర క్వాలిఫికేషన్ వాళ్ళు ఇక్కడ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ డిప్లొమా ఈ స్పెసిఫిక్ బ్రాంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి 2020 లేదా 2021లో అయితే పాస్అవుట్ అయితే అయి ఉండాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆటోకాడ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, షుడ్ బి ట్రైన్డ్ అండ్ ఆటోకాడ్, విల్లింగ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీ ఇన్ టెలికామ్ డొమైన్ సంబంధించి న్యూ టెక్నాలజీ. అలాగే డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్, పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. 2 లక్షల రూపాయలు మనకు పర్ యానం శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ టైం పర్మనెంట్గా ఉండే ఉద్యోగాలు. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై బటన్ ప్రెస్ చేసి ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ 3 నోటిఫికేషన్లో అప్లై లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.